గులేబా కవాడి కథ సినిమా అవకాశానికి ముందు మీకు చాలా అవకాశాలు వస్తే మీరు వద్దన్నారని, మీరు సింగిల్ కార్డ్ ఉండాలని మీరు పట్టుబట్టారని అంటుంటారు. నేను సినీ రంగంలో ప్రవేశానికి చాలా ముందు 2 సంవత్సరాల ముందు 3 సంవత్సరాల ముందు మద్రాసులో జగ్గయ్య గారు వాళ్ళది కళాప్రభాస అనే ఒక సంస్థ ఉండేది. దాని పక్షాన నా కర్పూర వసంతరాయలు కావ్యగానం ఏర్పాటు చేశారు. 1.5 గంటల పాటు కావ్యగానం జరిగింది. తర్వాత సన్మానం జరిగింది. శభాషరాముడు తీస్తున్నాడు అప్పుడు సుందర్లాల్ మెహతా. ఆ సుందర్లాల్ మెహతా అడిగాడు తర్వాత, ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత, మీరు ఒక్క డ్యూయట్ ఉంది, మీరు రాయాలి శభాషరాముడు, ఎన్టీఆర్ కథానాయకుడు. లేదండి, ఇంకా అలాంటి అభిప్రాయం లేదు అన్నాను. అంటే నా మనసులో ఉన్నది ఏమిటంటే, ఈ ఒక్క పాట రాస్తే అది తృప్తికరంగా రాకపోతే నాకు మొట్టమొదటి పాటనే అపజయానికి దారితీస్తుంది. ఈయన కావ్యాలు రాస్తాడు, అంత మాత్రాన సినిమా పాట రాయడం సామాన్యం సులభమా అని అనుకుంటారేమో అనుకుంటారేమిటి హేళన చేసేవాడు. ఆ తర్వాత జరిగింది గులేబా కావళి కథ. అది ఏమిటంటే ఎన్టీఆర్కు తెలిసింది నా గురించి మిత్రుల ద్వారా. అప్పుడు ఇక్కడ కలిసి ఉంటే కల సారథి స్టూడియోస్లో కలిసి ఉంటే కలదు సుఖం అనే చిత్రం షూటింగ్కి వచ్చాడు. రెడ్డి గారు, మీ గొప్ప కవులని విన్నాను నేను, అంతే, మరి ఈ పాటలు గీతాలు రాస్తారా అన్నాడు. ఏ కావ్యాలు రాశానండి అని కొన్ని మచ్చుకు వినిపించాను. ఇది బాగా పెద్ద స్థాయిలో ఉంది, కొంచెం కిందికి దిగి ఏమన్నా రాశారా అన్నాడు. అప్పటికే నేను మబ్బులో ఏముంది ఒక ఒక రూపం, అది నేను ఒక మామూలు గీతంగా రాసుకున్నాను. తర్వాత కొన్ని మార్పులతో దాంట్లో మన రామప్ప సంగీత రూపకంలో ఆకాశవాణిలో అది ఉంది. ఆ తర్వాత సినిమాకి ఎక్కింది లక్షాధికారి సినిమా, అది వినిపించాను. అంటే ఆయన మనసులో ముద్ర ఏమిటంటే పై స్థాయిలో ఉన్నాయి రాస్తాడు, కింది స్థాయిలో ఉన్నాయి రాస్తాడు. అది అయితే మీకు రాయడానికి అభ్యంతరం లేదన్నమాట. అభ్యంతరం లేదు, ఇదివరకే ఫలానా ఇద్దరు చెప్పాను, అడిగారు, కాదన్నాను. కారణం ఏమిటంటే మొట్టమొదటి చిత్రానికి మొత్తం పాటలు రాయాలి అని నా సంకల్పం అని చెప్పారు. అలా ఆలోచించి, ఓహో, మనం వచ్చే నెల మళ్ళీ ఫలానా తేదీలో వస్తున్నా, మీరు నన్ను కలుసుకుంటారు, అప్పుడు ఒక విషయం చెప్పాలి మీకు. వెళ్ళిపోయాడు. మళ్ళీ రాగానే మళ్ళీ ఆ మిత్రుడు, ఆ డిస్ట్రిబ్యూటర్ తీసుకెళ్ళాడు. మీరు మొత్తం పాటలు తప్ప రాయలేనన్నారు, ఆ అవకాశం మేము ఇవ్వాలనుకుంటున్నాం. తమ్ముడు త్రివిక్రమరావు నిర్మాత, మాకు వారితో మాట్లాడాను నేను. తమ్ముడిని కూడా వారితో అనేవాడు. గులేబా కావళి కథ చిత్రం 10 పాటలు ఉన్నాయి ఇందులో, మొత్తం మీరే రాయాలి. నేను ఒప్పుకున్నాను. నేను సరే అన్నాను. ఫస్ట్ క్లాస్ టికెట్ పంపించాడు. ఆ రోజుల్లో ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేయడం అంటే గొప్ప. స్టేషన్కి మామూలుగా ప్రొడక్షన్ మేనేజర్ వస్తాడు, ఎన్టీఆర్, ఆయన తమ్ముడు త్రివిక్రమరావు. నాకు అంతకుముందే సాహిత్యపరంగా 2-3 సార్లు కలుసుకున్నాం. గుమ్మడి, మిక్కిలి నేను, రండి అన్నారు, తీసుకెళ్ళాడు. మర్యాదలు బ్రహ్మాండం. రెడ్డి గారు, ఇక చిన్న కారు, మారిస్ అంటారు దాన్ని. నేను సినీ నటుడిని అయిన తర్వాత ఆ ఆదాయంతో కొన్న మొదటి కారు. ఆ తర్వాత ఇక్కడ కారు ఉంది, ఇది అప్పుడు పేరేదో ఉంది గుర్తులే, పెద్ద కారు, ఒక ఓడంతా, ఒక నౌక అంతా ఉంటుంది, పెద్ద కారు. ఇందులో కూర్చుంటారా, అందులో కూర్చుంటారా, ఇది నా సెంటిమెంట్ ఉంది. కారణం, నేను మొట్టమొదట కొన్న కారు కాబట్టి నాకు దీని పట్ల సెంటిమెంట్ ఉంది. మీ ఇష్టం, మీ సెంటిమెంటే నా సెంటిమెంట్, ఇందులోనే కూర్చుందాం రండి అని ఇద్దరం వెనక కూర్చున్నాం. డ్రైవర్ ఆయన 8 గంటలకు 7 గంటలకు వచ్చి షూటింగ్కి వెళుతూ నాకు ఆ సన్నివేశం చెప్పేవాడు.
నేను ఇలా అనుకుంటున్నాను, మీ ఇష్టం. నేను పాట ఆ 9 మధ్యలో, ఏదో 9 నుంచి 11, 12 మధ్యలో రాసేవాడిని. లంచ్ విరామం ఉంటుంది, అప్పుడు ఆయన వచ్చేవారు. అప్పుడు వచ్చేవాడు స్టూడియో నుంచి. రెడ్డి గారు ఏమన్నా రాశారా అంటే, ఏమిటి మొదటిసారి కదా, నా ప్రవృత్తి ఏమిటో, నా ధోరణి ఏమిటో అని తెలియాలి కదా. అవును, రాశానండి. మొట్టమొదటి వినిపించిన పాట ఏది సార్ వీటిలో? కలల అలలపై తేలెను మనసు మల్లె పువ్వై, ఎగిసిపోదమో చెలియా నీవే ఇకనే అన్నాయి.